ములుగు జిల్లా మేడారం మినీ జాతర ఘనంగా ప్రారంభమైంది. గుడిమెలిగే పండుగ పూజలు చేశారు పూజారులు. సమ్మక్క సార్లమ్మ తల్లులను దర్శించుకునే అందుకు తరలివస్తున్నారు భక్తులు. శివసత్తుల పూనకాలతో హోరెత్తిపోతుంది సమ్మక్క సార్లమ్మ గద్దెల ప్రాంగణం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నెల 15 వరకు 4 రోజుల పాటు జాతర కొనసాగనుంది. మేడారం జాతరకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రబాబు అందిస్తారు. సామి నాకు బాగా ఎరక. ఈ సామితోటి ఒక 5-6 ఏళ్లతోటి పరిచయం నాకు అరుణ్ స్వామి. ఈ సామాన్లు జగరావు సామాన్ల చుట్టాలు. ఏమైతాడు జగరావు సార్? జగరావు సార్ వాళ్ళ కొడుకు. అందుకని నాకు బాగా ఎరక. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ సామితో ఒక్కోసారి ముచ్చట పెట్టిపోతే ఏం నడుస్తుంది ఏం కథ, ఈ చిన్న జాతరలు ఏమైతుంది పెద్ద జాతరలు ఏమైతుంది అన్నప్పుడు పోయినసారి మాట్లాడుకున్నాం. సామి మరి చిన్న జాతర కథ ఏంటి? చిన్న జాతరని గవర్నమెంట్ వాళ్ళు మినీ మేడారం జాతరని పెట్టినాం. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇది మండమెలిగే పండుగ. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే అంటే పెద్ద జాతర అప్పుడైనా చిలకల గుట్టకు పోయి అమ్మవాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అట్లా కాకుండా మినీ మేడారం జాతరగా కేవలం మా ఇంట్లో నుంచి గుళ్ళ నుంచి గద్దెలకి అమ్మవాళ్ళని తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. స్వామి మరి అమ్మవారు చిలకల గుట్ట మీద ఉంటది కదా, మరి మీ ఇంట్లోకి ఏం తీసుకొస్తారు? మా ఇంట్లో నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీరేసారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊరిలో ఉన్న గుడికి వెళ్తాం. గుళ్ళల్లో అమ్మవారి కుంట ఉంటుంది. అమ్మవారి పూజా సామాగ్రి అవన్నీ అలంకరించి ప్రత్యేకంగా దీప నైవేద్యాలతో అమ్మవార్లను పూజించిన తర్వాత అంటే ఈరోజు రాత్రి అక్కడి నుంచి అంటే గుళ్ళ నుంచి గద్దెలకు రావడం అంటే పూజారులందరూ ఇటు సమ్మక్క పూజారులు సార్లమ్మ పూజారులు గద్దెలకు వచ్చి అమ్మవాళ్ళకి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి జాగారాలు ఉంటూ రాత్రంతా పూజలు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఈ చేప కూడా పుణ్యం రాత్రి అంతా పూజలు చేస్తారా? ప్రతి సంవత్సరము ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తామమ్మా. మరి దర్శనాలు మాకు దర్శనం అంటే పూజలు నిర్వహించే టైం అంటే రాత్రిపూట మాత్రం జనాలకు రాత్రి అంటే ఊర్లో నుంచి గద్దెలకు అమ్మవారు దాదాపు 11 ప్రాంతంలో వస్తారు. ఆ టైంలో ఏంటంటే పూజారులకు పూజా కార్యక్రమాలకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా గుడిని మూయడం జరుగుతుంది. భక్తులకు ఎలా ఉండదు. అది తెల్లారని సేపు 4 గంటల సేపు 4 గంటల దాకా 4 గంటల 4 గంటల తర్వాత మళ్ళీ భక్తులకు ఇడుస్తారు. దర్శనాలు మళ్ళీ 4 గంటలకే షురు అవుతాయి. 11 గంటలకు గుడి బంద్ అవుతుంది ఈరోజు. ఇప్పుడు రాత్రిపూట అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కుదరదు. ఇవి కూడా మళ్ళీ అప్పటి లెక్కనే పండగప్పుడు పెద్ద పండుగ అప్పుడు చేసినట్టుగానే రాసి పూజలు చేస్తారా? పూజా కార్యక్రమాలు అట్లనే ఉంటాయి కానీ ఏంటంటే అమ్మవారిని తీసుకురావడం జరగదు. 2 ఏళ్ళకి ఒకసారి తీసుకురావడం జరుగుతుంది. స్వామి ఇప్పుడు మండమెలిగే పండుగ అంటే మీ ఇంట్లోకి అమ్మవారికి నైవేద్యం పట్టుకోవచ్చు. అమ్మవారికి కావాల్సినటువంటి పూజలను చేసి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు. మరి జాగారం ఎందుకుంటారు? పూజారుల నిష్ఠతోటి అమ్మవార్లను వశపరచుకోవాలి కాబట్టి ఈ మా పౌర్ణమి వెన్నెలలో పౌర్ణమి రోజు రాత్రిపూట ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అందుకే కదా వేరే గుళ్ళకు ఈ గుళ్ళకు తేడా ఏంటంటే అంతా హైందవ సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలు అవి ఆదివాసీ పద్ధతులు ఇక్కడ ఆచారాలను బట్టే వెనుక పూర్వం నుంచి ఇప్పుడు అదే ఆచారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి పౌర్ణమి అనేది అమ్మవాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నట్టు ఆ రోజు మాత్రమే పూజలు నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి. నేను కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీ అందరికి అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీరు అందరికి చల్లబతకాలని మొక్కుకున్నా. మా తెలంగాణ పబ్లిక్ అంతా ఏ రోగం రోస్టు లేకుండా నిమ్మలంగా మానసిక ప్రశాంతతతో ఉండాలని మా తరపున కూడా జర రాత్రికి మొక్కాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు. మా పబ్లిక్ అందరి కోసం మొక్కాలి. ఓకే అమ్మ, తప్పకుండా. ఎందుకంటే ఇంతమంది ఈరోజు వేల సంఖ్యల నుంచి కేవలం ఆదివాసీల నుంచి ఇప్పుడు ఇతరులు కూడా వస్తున్నారు. దాదాపు కోట్ల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఏదో మహిమ ఉంది. అంత పవర్ఫుల్ శక్తివంతమైన తల్లులు కాబట్టి కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టి అందరినీ చల్లగా చూస్తాయి. మీరు కూడా నిష్ఠతోని అమ్మకు పూజలు చేయండి. కోరిన కోరికలు తీరుస్తాయి. అట్లనే అమ్మవారి చూపు కూడా మీ మీద ఉంటుంది. అమ్మవారి చూపు మన మీద ఉంటుందా అని చెప్తున్నాడు స్వామి. నిమ్మలంగా అమ్మవారికి దండం పెట్టుకొని మంచిగా పూజలు చేసుకొని వచ్చిన స్వామి. నేను ఇంకొక ముచ్చట అడుగుదామని మర్చిపోయిన చూసినవా నువ్వు? అమ్మవారు వెన్నెల రాత్రి పూజలు వశపరచుకున్నాడు అనగానే నా దిమాకా అంత ఎటేటో పోయేసి వచ్చింది స్వామి. ఇప్పుడు మరి ఇంత చేస్తారు కదా, కానీ మీరు ఈ కోయ పూజారులు ఎవరైతే ఉన్నారో సమ్మక్కకు పూజ చేసేటోళ్ళు కానీ సారక్కకు పూజ చేసేటోళ్ళు కానీ మీరు కొలుపు చెప్పారు కదా. మరి
అవి ఉండవమ్మా మా దాంట్లో, అట్లాంటివి ఉండవు. ఎవరికి ఏం చెప్పరు అట్లాంటివి ఉండవు. ఎందుకంటే మా మేడారం జాతర గురించి చాలా తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమ్మవారి చరిత్ర, అమ్మవార్ల మీద కూడా స్టడీ చేయాలి, ఆ చరిత్ర మీద స్టడీ చేయాలి. ఇట్లా చాలా తప్పుడు ప్రచారం జరిగింది మేడారం జాతర మీద. అసలు పూజారులు అంటే ఐడెంటిటీ లేకుండా పోయింది. ఇప్పుడు మీరు పూజ చేస్తారు కదా అన్న, రాత్రికి పూజ చేసి రాత్రి అంతా జాగారం ఉంటారు. మరి మీ భోజనము అవన్నీ ఏమి ఉండయా? మొత్తం ఒక పొద్దేనా? పున్నమి రోజు అంతా ఒక పొద్దేనా? అంత నిష్టతో పూజలు చేస్తాం కాబట్టి మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇట్లా తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు తమ్మి? నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. పూజారులు అంటే ఎర్ర బట్టలు, పచ్చ బట్టలు వేసుకుంటారు కదా, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా తెల్ల బట్టలు వేసుకుంటారు. ఏంది ప్రత్యేకత దీనికి? ఎందుకంటే అంత నిష్ట, తెలుపు అంటేనే ప్యూర్ కదా, అంత నిష్టతోటి పూజ చేస్తాం కాబట్టి, అంత పవిత్రంగా చేస్తాం కాబట్టి, ఈ వారం రోజులు చాలా నిష్టగా పవిత్రంగా చేస్తాం కాబట్టి అందుకనే తెలుపు ఎక్కువ బట్టలు వేసుకోవడం జరుగుతుంది. స్వామి మరి పోయిన కిందకి వచ్చినప్పుడు ఇక్కడ గుళ్ళు నిర్మిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు కదా. మళ్ళీ కొంతమంది అంటారు గుడి అనేది గాడితే ఇక అమ్మవారు ఆదివాసి ఎందుకు అవుతుంది కానీ కాదు అంటారు కొంతమంది పబ్లిక్. కొంతమంది గవర్నమెంట్ ఏమన్నా గుళ్ళు నిర్మిస్తాము, లైన్లు లేవడతాము, ఇక్కడ అన్ని కోటర్స్ అంటారా, సత్రాలు కడతాము, ఇవన్నీ అన్నారు కదా. మరి నిజంగా నిర్మిస్తారా? మేమైతే దానికి ఒప్పుకోము. ఎందుకంటే సహజ సిద్ధంగా వెలిసిన తల్లులు, అడవిలో పుట్టిన తల్లులు కాబట్టి ఇట్లానే ఉండాలి. దాని గోపురాలు కడతాము, దీన్ని డెవలప్ చేస్తామంటే మాత్రం ఎందుకంటే ఈ కల్చర్, ఈ సిస్టమ్ అనేది అంతరించిపోద్దాం. అందుకనే మేము గుళ్ళు గోపురాలకు మాత్రం ఎటువంటి సంధి పెట్టనీయం. కడితే కట్టుకొని కానీ బయట ఎటన్నా కట్టుకోండి, కానీ సత్రాలు మాత్రం కట్టాలి. వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా సత్రాలు, ఈ డ్రింకింగ్ వాటర్, వసతులన్నీ చెయ్యాలి కానీ గుడి వద్దు. ఎందుకంటే మేడారం ప్రసిద్ధి, మేడారం జాతర అంటేనే ఇది కదా, వనంలో వెలిసిన తల్లులు, సహజ సిద్ధంగా వెలిసిన తల్లులు కాబట్టి ఎటువంటి గోపురాలు మాత్రం నిర్మించడానికి వీలు లేదు. ఈ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి కదా, అట్లే భక్తులు చాలా మంది వస్తారు. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేయడం జరుగుతుంది, కట్టడి చేయడం జరుగుతుంది. ఎటువంటి దుష్టశక్తులు కళ్ళు, ఇంతమంది భక్తుల దృష్టి తాకకుండా ఊరు చుట్టూ కట్టడి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తారంటే వచ్చిన పబ్లిక్ ఎవరికి దిష్టి తగలకుండా, వచ్చిన వాళ్ళకి ఎవరికి కష్టం కలగకుండా ఉండాలి కాబట్టి అమ్మవారికి పూజ చేయడానికి ఇప్పుడు లోపల పూజలు నడుస్తున్నాయి ఊర్లో కాబట్టి జగరావు స్వామి ఆడున్నాడు, అక్కడ ఉన్నారు, గుళ్ళో ఉన్నారు అందరూ.